హలో అండ్ వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. ఐఎమ్ సజ్జన. పల్లెలు దేశానికి పట్టుగొమ్మలైతే పట్టణాలు దేశానికి ఆర్థిక ఇంజన్లు. తెలంగాణ రాష్ట్రానికి 70% ఆదాయం పట్టణాల నుంచే సమకూరుతుంది. సో దీన్ని గుర్తించింది కాబట్టే కేసీఆర్ సర్కార్ పట్టణాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. మౌలిక వసతుల కోసం అప్పు తీసుకొచ్చి మరీ పెట్టుబడులు పెట్టింది. మున్సిపల్ బాండ్ల రూపంలో నిధులు సేకరించింది. అందుకే 10 ఏళ్లలో రాష్ట్రంలోని అన్ని పట్టణాల రూపురేఖలు మారిపోయాయి. అయితే ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ పట్టణాలకు అవార్డులు ఇవ్వక తప్పని పరిస్థితి కల్పించింది కేసీఆర్ సర్కార్. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలి సీఎం కేసీఆర్ పాలనలో పట్టణాలు మహర్దశను సంతరించుకున్నాయి. ఇటు 2014 నుంచి కూడా 2023 వరకు పట్టణాల అభివృద్ధిపై ప్రభుత్వం 1,21,294 కోట్లు ఖర్చు చేసింది. సో తెలంగాణ రాకముందు దశాబ్దంలో పట్టణాభివృద్ధికి వచ్చించిన నిధుల కంటే గడిచిన 9 ఏళ్లలో 5 రెట్లు ఎక్కువగా నిధులు ఖర్చు చేసింది. ఇటు పట్టణాభివృద్ధి కోసం కేసీఆర్ ప్రభుత్వం ఖర్చు చేసిన 1,21,294 కోట్లలో కేంద్రం వాటా కేవలం 9,934 కోట్లే. కేసీఆర్ పాలనలో తెలంగాణపై కేంద్రం కక్ష కట్టిందని చెప్పడానికి ఈ ఒక్క గణాంకం చాలేమో. తాజాగా మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలోని పట్టణాల దిశను చాటి చెప్పడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. సో అందులో భాగంగానే ఇటు మున్సిపల్ ఎదిగిన మంచిర్యాల కార్పొరేషన్ రూపురేఖలను వేళ ఇటు మంచిర్యాల మున్సిపాలిటీ కార్పొరేషన్ గా అప్గ్రేడ్ అయిన తర్వాత మొదటిసారి మున్సిపాలిటీతో పాటు హాజీపూర్ మండలంలోని వేంపల్లి, ముల్కల, గుడిపేట, నర్సింగాపూర్ అలాగే నమునూరు గ్రామ పంచాయతీలు ఈ కార్పొరేషన్లో విలీనమయ్యాయి. ఇలా మొత్తం 60 డివిజన్లతో కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు. మంచిర్యాల మున్సిపాలిటీలో కూడా మొత్తం 1,81,000 పైచులకు ఓటర్లు ఉన్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధిలో దూసుకుపోయిన మంచిర్యాల మున్సిపాలిటీ 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఎలా తయారైందో మా మంచిర్యాల ప్రతినిధి ఉమేష్ అందించే గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకుందాం. మున్సిపాలిటీ కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయిన తర్వాత నస్పూర్ మున్సిపాలిటీతో పాటు హాజీపూర్ మండలంలోని వేంపల్లి, ముల్కాల, గుడిపేట, నర్సింగాపూర్, నమ్నూరు గ్రామ పంచాయతీలు విలీనమయ్యాయి. కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లలో సుమారు 1,80,000 మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిలో దూసుకుపోయింది. పట్టణ ప్రజల జీవన ప్రమాణాలు పెంచి వారి కనీస సౌకర్యాలు కల్పించేందుకు నాటి కేసీఆర్ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను కేటాయించింది. ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అయినటువంటి మంచిర్యాల జిల్లాను ఏర్పాటు చేసి పాలన సౌలభ్యం కోసం కలెక్టరేట్లను నిర్మించింది. పేద విద్యార్థులకు వైద్య విద్యను అందించాలనే గొప్ప ఆశయంతో ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసింది నాటి కేసీఆర్ ప్రభుత్వం. దానిలో భాగంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుడిపేటలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసింది. పేదలకు ఉచితంగా కార్పొరేట్ తరహా వైద్య సౌకర్యాలను అందించాలనే గొప్ప ఆశయంతో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 500 కోట్లతో 450 పడకల ఆసుపత్రితో పాటు మాతా శిశు ఆసుపత్రి, టీ హబ్, 100 పడకలుగా ఉన్నటువంటి జిల్లా ఏరియా ఆసుపత్రిని 350 పడకలుగా అప్గ్రేడ్ చేసి ఆధునిక సౌకర్యాలు కల్పించింది నాటి కేసీఆర్ ప్రభుత్వం. ఇవాళ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం కూడా తాగునీరు అందిస్తుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు కేసీఆర్ గారు తీసుకున్న మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా చేయడం జరిగింది. చిరకాల కోరికైన మంచిర్యాల జిల్లాను ఏర్పాటు చేసింది పెద్దలు కేసీఆర్ గారు. అటు నస్పూరు, ఇటు మంచిర్యాల అన్ని డివిజన్లలో రోడ్లు, డ్రైన్లు కట్టింది కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేయడం జరిగింది. అటు ఇందారం నుంచి ఇటు మంచిర్యాల వరకు సెంట్రల్ లైటింగు, డివైడర్ కట్టి బ్రహ్మాండంగా రోడ్డు వెడల్పు చేసి ఇవాళ నో యాక్సిడెంట్ జోన్ లెక్క తయారు చేసింది కూడా బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి కలెక్టర్ ఆఫీసు దివాకర్ రావు గారు, పెద్దలు కేసీఆర్ గారి సహకారంతో ఇక్కడ మనం కలెక్టర్ భవనం నిర్మించుకోవడం జరిగింది. వచ్చిన తర్వాత అధికార దుర్వినియోగం చేసి దౌర్జన్యంతో మీరు మీ పార్టీ వ్యక్తులను చైర్మన్ చేసుకున్నారు. కానీ చేసుకున్న తర్వాత అసలు మీటింగ్సే కండక్ట్ చేయలేదు. దివాకర్ రావు గారు ఉండగా ఖచ్చితంగా 30వ తారీఖు ఒకరోజు అటు ఇటు మీటింగ్ అవుతుండే. వాళ్ళ 6 మోసాలు, వాళ్ళ 6 గ్యారెంటీలు అంటారు కానీ 6 మోసాలు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు గమనించాలి. ఖచ్చితంగా ప్రజలు వాళ్ళకు బుద్ధి చెప్తారు. ఒక 100 రూపాయలు చీరిచ్చి మేము మోసం చేసినాం, మళ్ళీ కూడా గట్లే మోసం చేస్తామన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉన్నది. ప్రజలు గమనించి ఇది సరైన సమయం వాళ్ళకు గుణపాఠం చెప్పాలని నేను మరొకసారి ప్రజలందరూ కూడా ఆలోచించి విజ్ఞప్తి చేయాలని కోరుతున్నాను. నాటి కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లలో ప్రజా రవాణాకు అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. దానిలో భాగంగానే రోడ్లు, బ్రిడ్జీలు, కల్వర్ట్లు, అండర్ బ్రిడ్జిల
నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులను కేటాయించింది. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి నుంచి రసూల్పల్లె వరకు జాతీయ రహదారిపై సుమారు 75 కోట్ల వెడల్పు, సెంట్రల్ లైటింగు, డివైడర్లను ఏర్పాటు చేసి ప్రజా రవాణాను మెరుగుపరిచింది. అలాగే ఐబీ చౌరస్తా నుంచి శ్రీనివాస గార్డెన్ వరకు సుమారు 40 కోట్ల రూపాయల వ్యయంతో రోడ్డు వెడల్పు, సెంట్రల్ లైటింగు, డివైడర్లు, చౌరస్తాల ఆధునీకరణ పనులు చేపట్టింది. అలాగే మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముకరం చౌరస్తా, గోసేవ మండల వద్ద సుమారు 9 కోట్ల రూపాయల నిధులతో అండర్ బ్రిడ్జిలను నిర్మించింది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో 102 కోట్లతో మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి తాగునీటి వసతిని కల్పించి ప్రజల దాహార్తిని తీర్చింది నాటి కేసీఆర్ ప్రభుత్వం. సింగరేణి ఏరియాల్లో నివాసం ఉంటున్న వారికి దాదాపు 3,000కు పైగా పట్టాలను అందించి వారికి ఆర్థిక భరోసాను కల్పించింది నాటి కేసీఆర్ ప్రభుత్వం. రిజర్వ్ ఫారెస్ట్ భూములు ఇండ్లకు పట్టాలు ఇవ్వడం మెచ్చుకోదగ్గ విషయం. మరి అటువంటిది కొంతమందికి రిజర్వ్ ఫారెస్టులో ఉన్న ఇండ్లకు ఆర్కే6 స్తూపం దగ్గర కానీ, తర్వాత శ్రీరాంపూర్ బస్టాండ్ దగ్గర, మసీద్ దగ్గర కానీ ఇవ్వకపోతే నేను ఇప్పిస్తానని చెప్పి ఇప్పుడు గెలిచినటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు వాగ్దానం చేసిండు. వాళ్ళకి ఇంతవరకు కనీసానికి ఆ ఏరియా పోయి పట్టాలు కావాలని చెప్పి ఆ ప్రజలు పోతే కూడా వాళ్ళని ఎవరు కేర్ చేస్తలేరు ఈ కాంగ్రెస్ లీడర్లు. మరి ఇవాళ మళ్ళా మున్సిపాలిటీ ఎలక్షన్లు వచ్చినాయని చెప్పి ఇవాళ మళ్ళీ వచ్చి మేము అధ్యత్తం ఇజ్జత్తం అంటారు. బీఆర్ఎస్ పార్టీ పెట్టించినటువంటి నిధులనే అవిడికే కొబ్బరికాయలు కొట్టారు. కానీ కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి డెవలప్మెంట్ నిధులు దాదాపు ఇంతవరకు రాలేదు. మనకి ఇతరన్నటువంటి తులం బంగారం అవన్నీ స్కూటీలు గీటీలు 99 అబద్ధాలు ఆడారు. ఓరన్న కాంగ్రెస్ కూడా అప్పుడే 5 ఏళ్ళ మోసం చేసిన 2 ఏళ్ళు కాకముందు అన్నట్టు 5 ఏళ్ళ మోసం చేసిరు, 5 ఏళ్ళ పాలన చేసేంత మోసం చేసి పారేసారు. కాబట్టి నేను చెప్తున్నాను, కాంగ్రెస్ అధికారులకు రావడం, ప్రేమ్ సాగర్ రావు గారి దురాఘాతాలు ఉన్నాయో, ఆయన చేసిన అన్యాయాలు, అక్రమాలు, గుండాయిజం, దాదాగిరి, బెదిరింపులు, మున్సిపల్ వ్యవస్థ ఉందా లేదా అనే విధంగా మంచిర్యాల పట్టణం తయారైంది. ఎమ్మెల్యే గారు ఒకటే కార్యకర్తలకు, నాయకులకు చెప్పాలి, మీరు మంచిర్యాల పట్టణాన్ని మంచిగా ఉంచదలుచుకున్నారా, లేకపోతే మరి అక్రమాలు, అన్యాయాలకు, గుండాయిజానికి తావిస్తారా? అది లేకుండా మంచిర్యాల పట్టణం గతంలో 50 ఏనాడు కూడా లేని దౌర్జన్యాలు ఈనాడు జరుగుతూ ఉన్నాయి. గుండాయిజం మంచిర్యాలలో నడుస్తూ ఉంది, బెదిరింపులు నడుస్తూ ఉన్నాయి. ఈనాడు ఎన్నికల్లో కూడా చాలా మందిని బెదిరించిన సందర్భం. బెదిరింపులకు మంచిర్యాల పట్టణ ప్రజలు భయపడరు. గతంలో నాకు వచ్చిన అవకాశాన్ని మీరు దురుద్దేశపూర్వకంగా కౌన్సిలర్స్ను బెదిరించి మీ పార్టీలోకి చేర్చుకోవడం జరిగింది. అభివృద్ధి కార్యక్రమాలు మంచిర్యాల పట్టణంలో కుంటుపడ్డాయి. నాటి సమైక్య పాలనలో తలాప్నే గోదావరి ఉన్న గుక్కెడు మంచినీళ్ళ కోసం ఈ ప్రాంతవాసులు తనలాడేవారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఆడబిడ్డ ఖాళీ బిందెలతో రోడ్డుపై మంచినీళ్ళ కోసం ఇబ్బందులు పడకూడదన్న గొప్ప ఆలోచనతో మిషన్ భగీరథ పథకానికి శ్రీకారం చుట్టింది నాటి కేసీఆర్ ప్రభుత్వం. అందులో భాగంగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద 420 కోట్లతో ఇంటెక్వెల్లు నిర్మించి కార్పొరేషన్తో పాటు పలు ప్రాంతాలకు మంచినీళ్లను సరఫరా చేసి తాగునీటి ఇబ్బందులను తీర్చింది. మంచిర్యాల మొత్తం ఎంటైర్ టౌన్లో వాటర్ సప్లై కూడా ఇచ్చిన సందర్భం కూడా గుర్తించడం జరుగుతుంది. దాదాపు 55 కోట్ల జిల్లా ఏర్పాటు చేసుకున్నాం. 515 కోట్లతోటి బ్రహ్మాండంగా మెడికల్ కాలేజ్ మనం దాదాపు ఆల్మోస్ట్ కంప్లీట్ పని నడుస్తున్న సందర్భాలు. అదే కాకుండా మనకు ప్రధానంగా ఇలా ఎన్నో సంవత్సరం 20 సంవత్సరం పోగొట్టిన ఉద్యోగాలు సింగరేణిలో కారుణ్య నియామకాలు చేసి దాదాపు ఎంటైర్ సింగరేణిలో 18,000 మంది తీసుకొచ్చిన సందర్భంలో 18,000 మంది, అందులో శ్రీరాంపూర్లే దాదాపు ఒక 8,000 మంది శ్రీరాంపూర్లే ఉద్యోగాలు వచ్చినాయంటే అది మామూలు మాట కాదు. అనాదిగా కోరుతున్న సింగరేణి ప్రాంతంలో వాళ్ళకి ఇళ్ల పట్టాల విషయంలో గతంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా కానప్పటికీ కేసీఆర్ నాయకత్వాన 3,300 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇలా తిలక్ నగర్ నుంచి ముకరం చౌరస్తా వితిన్ 2 minutes వస్తుందంటే అండర్ గ్రౌండ్ వల్ల అక్కడ భూమి వాల్యూ పెరిగింది, ఇంటి కిరాయిలు పెరిగినాయి, ఎందరో అక్కడ నివాసం ఉంటుందంటే అదొక ముఖ్య కారణం మాట కూడా చెప్పడం జరుగుతుంది. ఇది ఇలా బైపాస్ రోడ్ అనేది వేలాది వెహికల్కి ఎంతో ఉపయోగపడుతున్న మాట కూడా ఇందులో చెప్పడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా రంగపేట బ్రిడ్జ్ కూడా 13.5 కోట్లతోటి మంజూరు చేసి కూడా దానికి అతి లేదు గతి లేదని మాట కూడా చెప్పడం జరుగుతుంది. పడతంపల్లి లిఫ్ట్ ఒక 10,000 ఎకరాలకు మరి హరీష్ రావు గారితో ఫౌండేషన్ చేస్తే అది కూడా క్యాన్సిల్ చేసే మాట కూడా చెప్పడం జరుగుతుంది. మంచిర్యాల టు అంతరం బ్రిడ్జ్ 164 కోట్లతోటి మంజూరు చేసి పనులు మొదలుపెట్టే సందర్భంలో అతను ప్రభుత్వం గెలిచిన తర్వాత ఆ బ్రిడ్జి కూడా మరి క్యాన్సిల్ చేసిన అంటే ఎంత దుర్మార్గం ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి.
10 ఏళ్ల తన అద్భుతమైన పాలనతో ప్రజల గుండెల్లో నిలిచిపోయిన నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రజల నుంచి విడదీసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేయని ప్రయత్నం అంటూ లేదు. దానిలో భాగంగానే గోదావరి నదిపై మంచిర్యాల నుండి అంతర్గాం వరకు బ్రిడ్జి నిర్మాణాన్ని రద్దు చేయించాడు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. 165 కోట్లతో మంచిర్యాల నుండి అంతర్గాం వరకు గోదావరి నదిపై ఈ బ్రిడ్జి నిర్మాణం కనుక పూర్తయితే పెద్దపల్లి జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరభారం తగ్గి మంచిర్యాల, కొమరంభీం ఆసిఫాబాద్, మహారాష్ట్ర వాసులకు మెరుగైన రవాణా సౌకర్యాలు పెరిగేవి. ఈ రవాణా సౌకర్యాలు పెరిగి మంచిర్యాల జిల్లా కేంద్రం మరింతగా అభివృద్ధి చెందేది. ఎక్కడ నాటి సీఎం కేసీఆర్కు పేరు వస్తుందోనన్న అక్కస్తో కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా బ్రిడ్జి నిర్మాణాన్ని అడ్డుకుందంటూ స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. 2 ఏళ్ళు అవుతుంది ప్రభుత్వం వచ్చి. 2 ఏళ్లలో కార్పొరేషన్ను డస్ట్ పట్టించినటువంటి ప్రభుత్వం ఇది. గత ప్రభుత్వంలో 10 ఏళ్ల పరిపాలన చేసినటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం చేసి ఈ 25 వార్డులు అక్కడ 36 వార్డులు కూడా మొత్తం సుందరీకరణగా ఎక్కడికక్కడ కూడా ప్రజలకు మౌలిక సదుపాయాలు కానీ ఏది కానీ చెత్త బండ్లు కానీ ప్రతి ఒక్కటి కూడా డోర్ టు డోర్ వచ్చి రోజు తడి చెత్త పొడి చెత్త తీసుకుపోయినటువంటి ప్రభుత్వం ఇలా 2 ఏళ్ల ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడ ఈ కార్పొరేషన్ అవినీతికి అడ్డగా మార్చుకొని ఇలా మున్సిపల్లో ఎక్కడ కూడా ఏ పని కావాలన్నా కూడా డబ్బులు పెడితే తప్పించి కానీ అయ్యే పరిస్థితి లేదు. ఎక్కడిదక్కడ పేరుకపోయింది, కాలువలు తీసిన పరిస్థితి లేదు. ఈ కార్పొరేషన్ ఈ 2 సంవత్సరాల పరిస్థితిలో అవస్థలు పడుతూ ఉన్నారు అని చెప్పి ఎన్నిసార్లు అధికారులకు మొరబెట్టుకున్నా కూడా ఒక్క అధికారి కూడా స్పందించినప్పుడు ఇక్కడ ప్రభుత్వం టోటల్గా విప్లవమైంది. ఇక్కడ కూడా ప్రభుత్వం పనిచేసిన పద్ధతి లేదు. ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతూ ఉన్నది. ఇలా అవినీతిలకు అడ్డాగా మార్చుకున్నటువంటి ప్రభుత్వం ఇది. ఎంఆర్ఓ ఆఫీసు అయినా పైసలు పెడితే తప్పించి కానీ ఎక్కడ కూడా పని అయితే లేదు. అక్రమాలకు అడ్డగా మారినటువంటి మంచిర్యాల కార్పొరేషన్లో ఎక్కడ కూడా మౌలిక సదుపాయాలు లేకుండా ప్రజలు ఇబ్బంది. సహాయంలో పేద ప్రజలకు వైద్యం అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో నాటి కేసీఆర్ ప్రభుత్వం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుడిపేట గ్రామంలో 100 కోట్ల రూపాయల నిధులతో మెడికల్ కాలేజీ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అలాగే 450 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఇటు మంచిర్యాల పట్టణంలోని కాలేజీ రోడ్డులో పాత మార్కెట్ కమిటీ ప్రాంగణంలో నిర్మించింది. సో ప్రస్తుతం వీటి నిర్మాణాలు చివరి దశకైతే వచ్చాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో చౌరస్తాల సుందరీకరణ కోసం 4 కోట్ల రూపాయల వ్యయంతో అంబేద్కర్ చౌరస్తా, వెంకటేశ్వర టాకీస్ చౌరస్తా, అలాగే బెల్లంపల్లి చౌరస్తా, లక్ష్మీ టాకీస్ చౌరస్తాలో సుందరీకరణ పనులు చేపట్టారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను కూడా కూల్చివేసి ప్రజా ఆగ్రహానికి గురయ్యారు. కూరగాయలు, మాంసం విక్రయించే చిరు వ్యాపారస్తులందరూ ఒకచోట విక్రయాలు జరిపితే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందన్న ఉద్దేశంతో నాటి కేసీఆర్ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ మార్కెట్లకు శ్రీకారం చుట్టింది. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ ఏరియా, ఐబీ ఏరియాల్లో 14 కోట్ల 40 లక్షల రూపాయల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణాలను ప్రారంభించింది. మధ్యలో అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఈ నిర్మాణాలు నిలిచిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణాలను పూర్తి చేయకపోగా ఐబీ ఏరియాలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను కూల్చివేశారు స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. ఎమ్మెల్యే వైఖరిపై చిరు వ్యాపారస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే పేదలు ఆత్మగౌరవంతో బతికేలా నాటి కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు శ్రీకారం చుట్టింది. దానిలో భాగంగానే మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాజీవ్ నగర్లో సుమారు 20 కోట్ల అంచనా వ్యయంతో సుమారు 330 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించింది. అయితే 2 ఏళ్ల క్రితమే లబ్ధిదారులకు లాటరీ పద్ధతిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించిన అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ఇంకా ఇంటి తాళాలు ఇవ్వకపోవడం పట్ల పేదలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము చిన్న ఇండ్లలో ఉండి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే తాము లాటరీ పద్ధతిని ఎంపిక చేసిన తమ ఇండ్లను తమకు హ్యాండ్ ఓవర్ చేయాల్సిందిగా పేదలు అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నారు. మున్సిపల్ వ్యవస్థ ఉందా లేదా అనే విధంగా మంచిర్యాల పట్టణం తయారైంది. నీటి వ్యవస్థ లేదు, లైటింగ్ వ్యవస్థ లేదు, పరిశుభ్రత లేదు. మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈనాడు మీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎన్నో హామీలు, దొంగ హామీలు ఇచ్చారు. ఒకటి కూడా నెరవేర్చిరా? మంచిర్యాలకు అందుబాటులో ఉండి గతంలో పెద్దలు దివాకర్ గారి నాయకత్వంలో మంచిర్యాల పట్టణం కానీ నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చెందిన సందర్భం. మంచిర్యాల పట్టణ ప్రజలందరికీ మనవి చేస్తూ ఉన్నాం, ఇలాంటి పరిపాలన ఉండొద్దు అంటే
కారు గుర్తుకు 60 డివిజన్లో అత్యధిక మెజారిటీ ఓట్లేసి మరి అందరు 60 డివిజన్లో ఉన్న అభ్యర్థులు టీఆర్ఎస్ అభ్యర్థులు బీఆర్ఎస్ అభ్యర్థులకు విజయం చేకూర్చే విధంగా ఓట్లేయాలని కోరుకుంటూ ఇది 2 సంవత్సరాల నుంచి దానికి గతి లేదండి. కిటికీలు పోతున్నాయి, అవి పోతున్నాయి, మొత్తం ఊడగొడబోతున్నారు, కరెంట్ తీసేస్తాను. ఈ ఎమ్మెల్యే గెలిచింది దేనికోసం అండి? అంటే అక్కడ ఏం లాభం లేదనే కదా, అక్కడ డబ్బు రాదనే కదా, డబ్బు వచ్చేదేమో ఆగమేఘం చేస్తాడు, డబ్బు రాందేమో ఇడిచిపెట్టిండు. ఎందుకు చేద్దండి అది? వీళ్ళు రోజు అడుగుతుంది పాపం వాళ్ళు. 2 సార్లు మేము దరఖాస్తు చేసినాం పార్టీ పరంగా, బీఆర్ఎస్ పరంగా. అరక ఎంత తప్పు చెప్పారు, ఎన్ని అన్యాయాలంటే చెప్పడానికి వీళ్ళు. అసలు గోదావరిలో జేసీ పెట్టి 2500 ఇసుక మట్టి తీసి ఆయన అమ్ముకున్నాడు. అది ఎట్లండి? ఒక ట్రాక్టర్ ఇసుక దొరికితేనేమో 25,000 ఫైన్, 3 నెలలు పోలీస్ స్టేషన్ అన్నాడు. మరి జేసీ మీద కేసు కాలేదు, తీసిన మీద కేసు కాలేదు. ఇది ఏంటి చెప్పండి? ప్రేమ్ సాగర్ ఆధ్వర్యంలో అన్యాయం జరుగుతుందా, దోపిడీ జరుగుతుందా? ఇది జగమెరిన సత్యం, నేను చెప్పే అవసరం లేదు. ఇది ఎంతవరకు చెప్పండి? ఇవాళ బ్రహ్మాండంగా అవి ఈ రోడ్లన్నీ పాత బ్రిడ్జి కాంచి మొదలు పెడితే రసూలు వెళ్తాం, కానీ ఇక్కడి నుంచి శ్రీనివాస్ ఘాట్ బ్రహ్మాండంగా మేము రోడ్లు చేసి ఇంకా 35 కోట్లు వైండింగ్ కోసం పెట్టినాను. ఐబీ నుంచి శ్రీనివాస్ ఘాట్ అయితే 35 కోట్లు ఎంపీ గారితో ఫౌండేషన్ చేశాం, దాన్ని కూడా కుదించి 5-6 కోట్లకే చేశాడు. ఎన్ని చెప్పమంటారు చెప్పండి? అన్ని దగ్గర బెదిరించే కార్యక్రమం, సెటిల్మెంట్లు, పుష్కలంగా డబ్బులు. ఒక్కొక్క రియల్ ఎస్టేట్ దగ్గర ఎకరానికి ఎంత తీసుకుంటుంది నేను చెప్పడం కదా, మొత్తం కోడే కూస్తుంది టిక్కెట్లు కూడా అమ్ముకున్నారని చెప్తాను. ఇవాళ మంచాల బోర్డు ఎంత తీసేసిందండి అంటే మాఫియా మంచాలు ఉండాలనే ఉద్దేశం. ఎంతమంది మీద దాడులండి? పశువులను కొట్టినట్టుగా కొట్టారు, శరీరాలు కమిలి వచ్చినాయి, తలలు కుట్లు పడ్డాయి. 2 ఏళ్లలో ఆయన పాలన ఎట్లుందో చెప్పండి. మరి మేము 50 నుంచి రాజకీయం చేస్తున్నాం, మరి ఎక్కడ ఒక వ్యక్తి మీద ప్రతిపక్షం కానీ మరో పక్షం మీద ఒక వ్యక్తి మీద మేము దాడి చేసినాం చెప్పండి? ఎక్కడన్నా సెటిల్మెంట్, అన్ని సెటిల్మెంట్ మొత్తం పితారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సింగరేణి కార్మికులు వారి కుటుంబ సభ్యుల ఓట్లే కీలకం కానున్నాయి. ప్రస్తుతం మనం ఏదైతే శ్రీరాంపూర్ కోల్బెల్ట్ ఏరియాలోని 35వ డివిజన్ కార్మిక వాడలో ఉన్నాం. ఇక్కడ చాలామంది సింగరేణి కార్మికులు, రిటైర్డ్ కార్మికులు, యువకులు కూడా ఉన్నారు. వారిని అడిగి పరిస్థితులు ఎలా ఉన్నాయి, క్షేత్రస్థాయిలో అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సురేందర్ రెడ్డి గారు చెప్పండి, ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో సింగరేణి కార్మికులు ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఏ విధంగా ఉన్నాయి, సింగరేణిలో పరిస్థితులు ఏంటి? కాంగ్రెస్ పాలనలోకి బీఆర్ఎస్ పార్టీ పాలన గిట్ట బేరీ చేసుకుంటే వాళ్ళ పరిస్థితి మరీ చాలా అధ్వానంగా ఉంది. ముఖ్యంగా సింగరేణి కార్మికులు ఒకప్పుడు జాతీయ సంఘాలతో పొడగొట్టబడిన వారసత్వ ఉద్యోగాలను ఆ రోజు ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు ప్రగతి స్టేడియంకి వచ్చినప్పుడు, మరియు తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడ వారసత్వ ఉద్యోగాలు, తండ్రి కొడుకుల ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత కూడా ఒక ద్రోహి ద్వారా హైకోర్టుకు వచ్చి ఆడ కొట్టేసిన, సుప్రీంకోర్టు కొట్టేసిన, మెడికల్ ఇన్వాలిడేషన్ అనే పేరుతోని కారణ నియామకాలు ఇవ్వడం వలన ఈరోజు సింగరేణిలో 15,000 మంది యువకులు ఈరోజు సింగరేణిలో పనిచేస్తున్నారంటే దానికి టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం కారణమని చెప్పచ్చు. ముఖ్యంగా సింగరేణి కార్మికులందరికీ అప్పటికి ఇప్పటికి తేడా అయిందని, ఒకప్పుడు స్వర్ణయుగంలాగా ఉండేది టీఆర్ఎస్ పార్టీ పాలనలో మరియు తెలంగాణ బుగ్గని కార్మిక సమయంలో. ఇళ్ళల్లో మాకు పైసలు పెడదామంటే కూడా ఏసీ సౌకర్యం ఇస్తలేరని ఇక్కడ కేసీఆర్ గారు వచ్చినప్పుడు మహిళలు అడిగినందుకు ఉచితంగా ఏసీ సౌకర్యం కల్పించడం మాత్రమే కాకుండా ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ కూడా క్యాన్సిల్ చేసిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీదని చెప్పచ్చు. అలాగే తల్లిదండ్రులకు కార్పొరేట్ వైద్య సదుపాయం అసలు కోల్ ఇండియాలో ఎక్కడ లేదు. 15 లక్షలు కానీ, 20 లక్షలు కానీ, 50 లక్షలు కానీ తల్లిదండ్రులకు కూడా, సింగరేణి కార్మికుల తల్లిదండ్రులకు కూడా కార్పొరేట్ వైద్య సదుపాయం కల్పించింది టీఆర్ఎస్ పార్టీ. అలాగే ఉన్న కార్మికుడు ఇల్లు కట్టుకోవాలంటే 10 లక్షల వరకు తీసుకునే రుణం మీద ప్రతి సంవత్సరం జరిగే వడ్డీ అయితే 51 నుంచి 54,000 వరకు ఉంటుందో అదంతా ప్రతి సంవత్సరం రియంబర్స్మెంట్ ఇస్తున్న చరిత్ర టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి అలాంటి హక్కులు సాధించిన టీఆర్ఎస్ పార్టీని కాదనుకొని మేము ఈరోజు దీన్ని తెచ్చుకున్నాం. రేపు సింగరేణి భవిష్యత్తు ఉందా లేదా అనేది ఉంటుంది. దాదాపు ఈ ప్రాంతంలో 3,300 పట్టాలు ఇవాళ సింగరేణి స్థలాల్లో ఉంటున్న వారికి ఇచ్చింది. మిగతాయి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని పెండింగ్ పెట్టి వాళ్ళని ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నాయి. దీన్ని మనం ఎట్లా చూడవచ్చు అంటే, ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారు మరి సింగరేణి ప్రాంతంలో కార్మిక వర్గానికి న్యాయం చేయాలి, వారి కుటుంబానికి న్యాయం చేయాలని ఒక ఉద్దేశం కొద్దీ సింగరేణి ప్రాంతంలో కార్మికులు ఎక్కడైతే నివాసం ఉంటారో సింగరేణి స్థలాల్లో వాళ్ళందరికీ కూడా ఒక బహుత్తరమైన కార్యక్రమం మరి సింగరేణి పట్టాలు ఇచ్చి ప్రభుత్వం ద్వారా 6968 జీవోల ద్వారా వారందరికీ కూడా ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ద్వారా వాళ్ళందరికీ కూడా గుర్తించి ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో వాళ్ళందరికీ కూడా మరి ప్రభుత్వం ద్వారా ఎంఆర్ఓ ఆఫీస్ ద్వారా
మరి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇది సింగరేణి కార్మిక వర్గానికి ఒక స్వప్నం లాంటిది. ఎందుకంటే ఆ పట్టాలు ఇచ్చింది కాకుండా వాళ్ళందరికీ మౌలిక సదుపాయాలు, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానివ్వండి, మంచినీటి సౌకర్యం కూడా కల్పించిండ్రు. దానికోసం కార్మిక వర్గం అంతా కేసీఆర్ అంటూ ఉన్నారు. అసలు కార్మిక వాడల్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ముఖ్యంగా చెప్పాలంటే కార్మిక వార్డుల్లో కానీ పాత నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో 25 వార్డులలో మన శానిటేషన్ వ్యవస్థ అనేది చాలా కుప్పకూలిపోయింది. అదేవిధంగా 2 సంవత్సరాల కాలంలో ఒక్కొక్క వార్డుకు మన 2 వెహికల్స్ శానిటేషన్ సిబ్బందిని పెట్టి తీర్చేటోళ్ళు ఇవాళ ఒక్క వెహికల్ కూడా రాకుంటున్నది. ఆ ఒక్క వెహికల్ కూడా రాలేదు, సరైన సిబ్బంది లేరు. అస్తవ్యస్తంగా నాలీలు నిండిపోయి, చెత్తకుండీలు నిండిపోయి చాలా అధ్వానమైన పరిస్థితిలో ప్రజలు కొట్టుమిట్టాడుతారు. ప్రజలకు కనీసం చెప్పుకుందామంటే ఈ 1 ఇయర్ నుంచి ఎలక్షన్ లేనందు కారణంగా కనీసం ప్రజాప్రతినిధి చెప్పుకునే అవకాశం కూడా లేకుండా పోయింది ఈ కాంగ్రెస్ పాలన. అంత అధ్వానమైన పరిస్థితి దాపురించింది. ఈ ప్రజలు గుర్తుంచుకొని ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకొని మంచి నాయకులను ఎన్నుకోవాలని ఈ ప్రాంత ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఓకే అండి, మొత్తంగా తెలంగాణ ఉద్యమంలో చారిత్రాత్మకమైన పాత్ర పోషించిన సింగరేణి కార్మికులను కేసీఆర్ ప్రభుత్వం కడుపులో పెట్టుకొని చూసుకున్నదని, వారికి అనేక హక్కులు తెలంగాణ బొగ్గాని కార్మిక సంఘం ద్వారా సాధించి పెట్టిందని, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో సింగరేణిని అక్రమాలకు నిలయంగా మార్చారని, సింగరేణిని సర్వనాశనం చేశారని సింగరేణి కార్మికులతో పాటు రిటైర్డ్ కార్మికులు కూడా అనే పరిస్థితి ఉన్నది. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకే సింగరేణి కార్మికులంతా కూడా ఓటు వేయాలంటూ వారు వాళ్ళ మనసులోని మాటను కూడా చెప్తా ఉన్నారు. ఇది ఇక్కడ కాంట్రాక్టర్ మరి వాట్ ఈస్ దివాకర్, వాట్ ఈస్ ప్రేమ్ సాగర్ తెలుసుకోండి. పూర్తిగా అన్యాయం, అక్రమం. నేను ఒకటే మనం చేస్తున్నా, మళ్ళీ ప్రశాంతత రావాలి, మంచి వాళ్ళు ఉండాలి. ఈ కార్పొరేషన్ కూడా అవినీతికి అద్దు లేకుండా పోయింది. ఒక సర్టిఫికేట్ తీసుకుంటే, పొజిషన్ సర్టిఫికేట్ తీసుకుంటే 40 నుంచి 50 తీసుకుంటారు. ఏం నిఘా పెట్టిండండి ప్రేమ్ సాగర్? మేము అప్పుడప్పుడు అట్లా తీసుకుంటే వాపస్ చేయించాము. మేము అధికారులు తీసుకున్న అధికారులు మేము వాపస్ చేయించాము. బాధ్యత తీసుకుంటే దాని అర్థం ఏంటి? ఈ పైసలు కూడా అక్కడ ముడుతున్నాయి అంతే. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధిలో దూసుకుపోయిన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అధ్వానంగా మారింది. పలు కాలనీలలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గత 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని గుర్తు చేసుకుంటూ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఓటర్లు బీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టనున్నారు. ఇది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్.